ఎప్పుడో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన మాట ఇది. ఇండియాలో భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ కంటే నీళ్లే ఎక్కువ ధర పలుకుతాయి. భారతీయ పర్యావరణవేత్తతో ఒక అమెరికా భూ పరిశోధకుడు అన్న మాట ఇది. నిజమే. ఇప్పుడు భారత్లో పరిస్థితి చూస్తుంటే బ్రహ్మంగారు అమెరికా భూ పరిశోధకుడి మాటలు నిజమే అనిపిస్తుంది. నదీ జలాలకు సంబంధించి భారత్లో ఒక విధానం అంటూ లేకపోవడం భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకూడదు. నదీ జలాలపై సమగ్ర విధానం ఉండాలి. ఎగువ రాష్ట్రాలు అడ్డగోలు జలదోపిడీకి పాల్పడడాన్ని చంద్రబాబు లాంటి పాలకులు రైతులను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో 3 రోజుల దీక్షకు దిగారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రాలు ఎడారైపోయినా మీకు పట్టదా అంటూ పాలకులకు ప్రశ్నాస్త్రాలు సంధించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారు? దిగువ రాష్ట్రాలు ఎడారైపోయినా మీకు పట్టదా? నీటి గురించి పట్టించుకునే నాథుడే లేడా? ప్రశ్నించాలన్న జ్ఞానం చంద్రబాబుకు లేదా? కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకులకు సంధించిన ప్రశ్నాస్త్రాలివి. కృష్ణా జలాల విషయంలో ఏపీకి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని వైఎస్ జగన్ వేలాది మంది అన్నదాతల సాక్షిగా ప్రకటించారు. గోదావరి కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వ నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో జలదీక్ష చేపట్టారు. దీక్షాస్థలిపై ఉన్న దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షకు కూర్చున్నారు వైఎస్ జగన్. రాష్ట్ర నీటి ప్రయోజనాలే లక్ష్యంగా మొదలైన ఈ జలదీక్షకు ప్రజా మద్దతు వెల్లువెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గోదావరి కృష్ణా నదులపై నీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించారు. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులతో ఏపీలోని జిల్లాలు ఎడారవుతాయన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహారాష్ట్ర, కర్ణాటకలు ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు కట్టాయని ఇప్పుడు తెలంగాణ కూడా ప్రాజెక్టులు కడుతోందన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క నీరు రాదన్నారు. ఇవాళ ఒక్కసారి కృష్ణానదిని చూసుకుంటే ఇవాళ కృష్ణానదిలో దాదాపుగా 1750 టీఎంసీల నీళ్లు ఇవాళ లైవ్ స్టోరేజ్ నిల్వ చేసే సామర్థ్యం రకరకాల రాష్ట్రాలు ఇవాళ కృష్ణానదిపై కట్టే. ఇవాళ ఈ 1750 టీఎంసీల నీళ్లు వాళ్ళు అఫీషియల్గా చెప్తా ఉన్నారు. అన్అఫీషియల్గా దీనికి కనీసం 200-300 టీఎంసీలు ఇంకా ఎక్కువగానే నీళ్లు లైవ్గా వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నారు, నిల్వ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మన పరిస్థితి ఏమిటి అంటే కృష్ణానదిలో మహారాష్ట్ర వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మనకందరికీ కూడా కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టడం అన్యాయమన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే దిగువన ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం అన్యాయమన్నారు. అటువైపున తెలంగాణ ప్రభుత్వం మన కళ్ళ ఎదుటనే మనకు నీళ్లు రావు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అన్యాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా, అన్యాయం చేస్తున్నాము అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. అటువైపున కృష్ణానది, ఇటువైపున కృష్ణానది మీద, అటువైపున గోదావరి నది మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. కిందికి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కనీసం వీళ్ళకు తట్టను కూడా తట్టడం లేదు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ విభజన బిల్లులోని నిబంధనల్ని ఎందుకు పాటించడం లేదన్నారు. గోదావరి కృష్ణా నదులపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ అని చెప్పి ఆ ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా కూడా
అనుమతి తీసుకోవాలి అని చెప్పి సెక్షన్ 84లో క్లియర్గా కూడా మెన్షన్ చేశారు ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. మరి నేను అడుగుతా ఉన్నాను ఇదే కేసీఆర్ గారిని, అయ్యా కేసీఆర్ గారు, మరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అన్నది మీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాయా అని అడుగుతా ఉన్నా. ఇవ్వలేదు. 2013లో ఫీజిబిలిటీ రిపోర్టు తయారు చేయమని చెప్పిన చిన్న మాటను పట్టుకొని అది కేవలం ఫీజిబిలిటీకి మాత్రమే చెప్పిన మాటలు అని చెప్పి తెలిసి ఉన్నా మీరు ఏమాత్రం అనుమతులు లేకపోయినా కూడా ఈ ప్రాజెక్టులను వాటి పేరు చెప్పి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు కట్టడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారిని నిలదీయాల్సిన ఇదే చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. రాష్ట్రాల విభజన తర్వాత ఇద్దరు సీఎంలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. విభజన సమయంలో కేసీఆర్ హైదరాబాద్ను తెలంగాణకు తీసుకెళ్లారని, ఇప్పుడు ఏపీకి దక్కాల్సిన నీళ్లను కూడా తీసుకెళ్తున్నారన్నారు. ఎక్కడున్నా తెలుగువారికి మంచి చేయాలి కానీ ఏపీకి అన్యాయం చేస్తుంటే ఆ ప్రజల ఉసురు తగలదా అని ప్రశ్నించారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు మన జీవితాలతో తెలుగువారు అన్నది కూడా చూడకుండా మన జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే రాష్ట్రాన్ని విడగొడుతూ ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని వాళ్ళే తీసుకొని పోయారు. ఇదే కేసీఆర్ గారు ఆ రోజు గట్టిగా పట్టుబట్టి హైదరాబాద్ నగరాన్ని తీసుకొని పోయారు. ఇవాళ చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన చేసినా అది హైదరాబాదు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా హైదరాబాద్ నగరాన్ని అడ్డుగోలుగా తీసుకొని ఈ అక్రమ ప్రాజెక్టులపై వైఎస్ఆర్సీపీ కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలంటే ప్రజలంతా ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నీళ్లకు సంబంధించి జరుగుతా ఉన్న అన్యాయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా 7-8 లేఖలు రాసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంతవరకు రిప్లై రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు కూడా పరిష్కారం చూపించే దశగా అడుగులు పడలేదు. ఇప్పుడు వాళ్ళు అడుగులు వేయాలి, చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయాలి, కేసీఆర్ గారు కూడా అడుగులు వేయాలి. ఇలా అడుగులు వేయకపోతే ఇండియా అనేది ఇండియా మాదిరిగా ఉండదు, ఇండియా పాకిస్తాన్ మాదిరిగా బార్డర్లు తెగుతాయని చెప్పి మాత్రం జరుగుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. వైఎస్ జగన్ ప్రసంగ మాసాంతం ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ జగన్ చేపట్టిన జలదీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కర్నూలు ప్రజలు చెప్పారు. వైఎస్ జగన్ కు మద్దతు తెలిపేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.